ఒకవేళ మీరు కూడా బంగ్లాదేశ్లో స్టూడెంట్ ప్రొటెస్ట్ వల్లే షేక్ హసీనా తన పదవి నుంచి తప్పుకోవాల్సి వచ్చింది అని అనుకుంటే ఇప్పుడు నేను చెప్పబోయేది విన్న తర్వాత మీ మీద మీకే నవ్వొస్తుంది. పరిస్థితి ఇంత దిగజారిపోవడానికి రీజన్ ఆదేశమేనా? సార్వభౌమత్వాన్ని అప్పగించి ఉంటే హసీనాకి సిచ్యువేషన్ రాకపోయేదా? ఒకవేళ ఇది నిజంగానే స్టూడెంట్ ప్రొటెస్ట్ అవుతే హిందూ మైనారిటీస్ పై అటాక్ చేయడం ఎందుకు? ఒకవేళ ఇది నిజంగానే స్టూడెంట్ ప్రొటెస్ట్ అవుతే షేక్ ముజిబుర్ రెహమాన్ అంటే బంగ్లాదేశ్కు విముక్తి కల్పించిన వారి విగ్రహాలు ధ్వంసం చేయాల్సిన అవసరమే లేదు. ఇది ఎలాంటి స్టూడెంట్ ప్రొటెస్ట్ అంటే ఈ ప్రొటెస్ట్లో కొంతమంది ఉగ్రవాద జెండాలు పట్టుకుని తిరిగారు. ఈ ప్రొటెస్టర్స్ చేసిన వైలెన్స్కి కారణంగా బంగ్లాదేశ్లో ఉండే హిందూ మైనారిటీస్ అందరూ కలిసి వీరిపై ప్రొటెస్ట్ చేస్తున్నారు. బంగ్లాదేశ్ మరో పాకిస్తాన్గా అవ్వడానికి సిద్ధంగా ఉంది. ఇలా నేను కాదు, బంగ్లాదేశీ ఎక్స్-పిఎం షేక్ హసీనా కొడుకే అన్నారు. ఎందుకంటే చూడండి, ఇది నార్మల్ స్టూడెంట్ ప్రొటెస్ట్ అవుతే కాదు. వీళ్ళ వెనుకాల కొన్ని ఇలాంటి గ్రూప్స్ ఉన్నాయి, కొన్ని ఇలాంటి దేశాలు ఉన్నాయి. వారికి కావాల్సింది షేక్ హసీనాని ఆమె పదవి నుంచి తప్పించడం. ఈ ప్రొటెస్ట్లో స్టూడెంట్స్ ఒక ఫేస్ మాత్రమే. అసలైన గేమ్ వారి వెనుకాల ఉన్నవారు ఆడారు. పరిస్థితి ఇంత దిగజారిపోవడానికి రీజన్ ఆదేశమేనా? సార్వభౌమత్వాన్ని అప్పగించి ఉంటే హసీనాకి సిచ్యువేషన్ రాకపోయేదా? అది 1947. అప్పటికే మన ఇండియాకు ఇండిపెండెన్స్ వస్తుంది. కాకపోతే ప్రస్తుతం ఉన్న బంగ్లాదేశ్ ఒకప్పుడు వెస్ట్ పాకిస్తాన్గా ఉండేది. ఇది షేక్ ముజిబుర్ రెహమాన్ అనే ఒక వ్యక్తికి నచ్చలేదు. ఎందుకంటే అక్కడ ఎన్నో హింసలు జరిగేవి. అలా అని అతను ఎన్నో ప్రొటెస్టులు చేశాడు. అండ్ ఆ ప్రొటెస్ట్కి కారణంగా అతను ఎన్నోసార్లు జైలుకి కూడా వెళ్తాడు. ఇక 1971లో ఇందిరాగాంధీ అండ్ మన ఇండియన్ ఆర్మీ సహాయంతో ముజిబుర్ రెహమాన్ బంగ్లాదేశ్కు విముక్తి కల్పిస్తాడు. కాకపోతే ఎగ్జాక్ట్ 4 సంవత్సరాల తర్వాత షేక్ ముజిబుర్ రెహమాన్ని చంపేస్తారు. చంపింది మరెవరో కాదు, తన సొంత బంగ్లాదేశీ ఆర్మీయే. బంగ్లాదేశీ ఆర్మీ షేక్ ముజిబుర్ రెహమాన్ వారి ఇంటికి వెళ్ళి షేక్ ముజిబుర్ రెహమాన్ని అండ్ తన 17 మంది ఫ్యామిలీ మెంబర్స్ను షూట్ చేసి చంపేశారు. అండ్ దీంట్లో షేక్ ముజిబుర్ రెహమాన్ 2 కూతుర్లు తప్పించుకుంటారు. అంటే ఆ టైంలో వాళ్ళు అక్కడ ఉంటారు అంతే. అండ్ ఆ 2 కూతుర్లలోనే ఒక్కరు షేక్ హసీనా. ఇక షేక్ హసీనా అప్పటి నుంచి మన ఇండియాలోనే ఉండేది. కాకపోతే కొన్ని సంవత్సరాల తర్వాత తను మళ్ళీ బంగ్లాదేశ్కు వెళ్తుంది. 1996లో మొదటిసారి షేక్ హసీనా బంగ్లాదేశ్లో గెలుస్తుంది. 2009లో రెండవసారి తను బంగ్లాదేశ్లో గెలుస్తుంది. ఇలా 2009 నుంచి 2024 వరకు వరుసగా 4 సార్లు ఈమె పిఎంగా గెలుస్తుంది. కాకపోతే ఈమెపై కొన్ని ఆరోపణలు అయితే ఉన్నాయి. అదేంటంటే ఈమె కావాలనే బంగ్లాదేశ్ నేషనల్ పార్టీ అంటే ఈమె ఆపోజిషన్ పార్టీ మెంబర్స్ను జైల్లో వేసేస్తుంది అని. అయితే ఇక్కడ బిఎన్పి పార్టీ అంటే మరేదో కాదు, షేక్ ముజిబుర్ రెహమాన్ చనిపోయిన తర్వాత బంగ్లాదేశ్ నేషనల్ పార్టీ అంటే బిఎన్పి అండ్ ఆర్మీ కలిసి బంగ్లాదేశ్ను పరిపాలించారు. అండ్ ఇక్కడ ఈ 2 పార్టీస్తో పాటు ఇంకొక పార్టీ కూడా ఉంది, అదే జమాత్-ఇ-ఇస్లామీ. ఈ పార్టీని గుర్తుపెట్టుకోండి. ఈ పార్టీకి కొంచెం మతం పిచ్చి ఎక్కువ. ఎందుకంటే వీళ్ళ ప్రకారం బంగ్లాదేశ్ ఒక ఇస్లామిక్ స్టేట్ అవ్వాలి అండ్ ఆ స్టేట్లో షరియా లాస్ అంటే ఇస్లామిక్ లాస్ ఫాలో అవ్వాలి. అండ్ వీళ్ళ గురించి ఇంకా చెప్పాలంటే వీళ్ళు బంగ్లాదేశ్ అసలు ఉండకూడదు, బంగ్లాదేశ్ వెస్ట్ పాకిస్తాన్గా ఉంటేనే బాగుండేది అని ఓపెన్లీ చెప్పుకుంటూ తిరిగేవారు. ముజిబుర్ రెహమాన్ అంటే వీళ్ళకు అస్సలు పడదు. ఎందుకంటే వీళ్ళు పాకిస్తానీ సపోర్టర్స్ కాబట్టి. 2024 ఎలక్షన్స్లో ఈ పార్టీని పార్టిసిపేట్ చేయనివ్వకుండా బ్యాన్ చేశారు. ఇలా బ్యాన్ చేసింది మరెవరో కాదు, బంగ్లాదేశీ సుప్రీంకోర్టు. సో దీన్ని బట్టి మీకు అర్థమై ఉంటుంది ఇది ఎలాంటి పార్టీయో అని. అయితే ఇదంతా నేను మీకు ఎందుకు చెప్తున్నానంటే చూడండి, స్టోరీలో ఈ 3 పార్టీసే రాబోతున్నాయి. అండ్ ఈ 3 పార్టీస్లో జమాత్-ఇ-ఇస్లామీ పార్టీని మాత్రం ఎక్కువ గుర్తుపెట్టుకోండి. యాక్చువల్లీ ఈ స్టోరీ 2018లోనే స్టార్ట్ అవుతుంది. 2018లో షేక్ హసీనా గవర్నమెంట్ జాబ్స్లో 30% రిజర్వేషన్ పెడుతుంది. అండ్ ఆ 30% రిజర్వేషన్ ఎవరి కోసం? 1971లో బంగ్లాదేశ్ విముక్తి కోసం ఎవరైతే పోరాడారో వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ కోసం ఈ 30% రిజర్వేషన్స్ పెట్టింది. అండ్ షేక్ హసీనా ఇలా చేయడానికి కారణం తన ఫాదర్ ముజిబుర్ రెహమాన్.
షేక్ ముజిబుర్ రెహమాన్ ఎప్పటి నుంచో 1971లో బంగ్లాదేశ్ ముక్తి కోసం పోరాడిన వాళ్ళకి వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్కి ఏదో ఒకటి చేయాలనుకున్నాడు. ఆయన కాలంలో కూడా ఈ 30% రిజర్వేషన్ రూల్ ఉండేది. కాకపోతే కొన్ని సంవత్సరాలకే ఆ రిజర్వేషన్ని తీసేశారు. 2018లో షేక్ హసీనా ఈ 30% రిజర్వేషన్ కోటా అమలు చేయడం వల్ల బంగ్లాదేశ్లో ఉన్న కొంతమంది స్టూడెంట్స్ షేక్ హసీనా తీసుకున్న డిసిషన్ అగేన్స్ట్గా ప్రొటెస్ట్ చేయడం మొదలుపెట్టారు. దాంతో షేక్ హసీనా తను తీసుకున్న డిసిజన్ని వెనక్కు తీసుకుంటుంది. ఇలా 30% రిజర్వేషన్ తీసేసి ఓవరాల్ 4 to 5% గానే పెట్టింది. జూన్ 1, 2024న బంగ్లాదేశీ హైకోర్టు ఈ రిజర్వేషన్ అగేన్స్ట్గా ఒక తీర్పిస్తుంది. అంటే 2018లో షేక్ హసీనా తన డిసిజన్ అగేన్స్ట్గా బంగ్లాదేశీ హైకోర్టు తీర్పిస్తుంది. అండ్ 1971లో ఎవరైతే పోరాడారో వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్కి 4 to 5% కాకుండా 30% రిజర్వేషన్స్ ఇవ్వాలని తీర్పిస్తుంది. ఇక దీంతో మళ్ళీ స్టూడెంట్స్ అందరూ కలిసి ప్రొటెస్ట్ చేయడం మొదలు పెడతారు. ఈ ప్రొటెస్ట్ దాదాపు 2 months వరకు అవుతుంది. అండ్ ఈ ప్రొటెస్ట్లో చాలా మంది చనిపోతారు కూడా. ఆ తర్వాత జూలై 21న బంగ్లాదేశీ సుప్రీంకోర్టు స్టూడెంట్స్కి అనుకూలంగా తీర్పిస్తుంది. అంటే 30% రిజర్వేషన్ తీసేసి మళ్ళీ 4 to 5% గానే పెట్టండి అని తీర్పిస్తుంది. ఇక స్టూడెంట్ డిమాండ్స్ ఆగిపోవడంతో స్టూడెంట్స్ ఎవరింటికి వాళ్ళు వెళ్ళిపోయారు అండ్ ఈ ప్రొటెస్ట్ని ఆపేశారు. కాకపోతే కోర్టు తీర్పిచ్చిన కొద్ది రోజులకే స్టూడెంట్స్ అందరూ కలిసి మళ్ళీ రోడ్లపైకి వచ్చి ప్రొటెస్ట్ చేయడం మొదలు పెడతారు. అయితే ఈసారి వాళ్ళ డిమాండ్స్ కొద్దిగా చేంజ్ అయ్యాయి. ప్రొటెస్ట్లో ఎవరైతే చనిపోయారో వాళ్ళందరికీ అకౌంటబిలిటీ ఇవ్వాలి అండ్ ప్రొటెస్ట్ కారణంగా ఎవరైతే జైల్లో ఉన్నారో వాళ్ళందరినీ రిలీజ్ చేయాలి. ఇలా వీళ్ళు 9 పాయింట్ల ఎజెండాతో మళ్ళీ ప్రొటెస్ట్లు చేయడం మొదలు పెడతారు. ఆ 9 పాయింట్ల డిమాండ్ 4th ఆగస్ట్ వచ్చేసరికి 1 పాయింట్గా మారుతుంది. అదే షేక్ హసీనా తన పదవి నుంచి తప్పుకోవాలి. ఇక 5th ఆగస్ట్న ప్రొటెస్టర్స్ అందరూ కలిసి షేక్ హసీనా ఇంటి వైపు వెళ్ళడం మొదలు పెడతారు. ఇక చేసేదేమీ లేక ఆర్మీ చీఫ్ షేక్ హసీనాని అక్కడి నుంచి అయితే పంపించేశారు. మీలో చాలామంది స్టూడెంట్ ప్రొటెస్ట్ వల్లనే షేక్ హసీనా తన పదవి నుంచి తప్పుకోవాల్సి వచ్చింది అని అనుకుంటారు. అవును, ఇది స్టూడెంట్ ప్రొటెస్ట్. ఇది ఎలాంటి ప్రొటెస్ట్ అంటే ఈ ప్రొటెస్ట్లో కొంతమంది ఉగ్రవాద సంస్థ అయిన హమాస్ ఫ్లాగ్స్ పట్టుకుని రోడ్లపై తిరిగారు. ఇది ఎలాంటి ప్రొటెస్ట్ అంటే వారి దేశానికి విముక్తి కల్పించిన షేక్ ముజిబుర్ రెహమాన్ విగ్రహాలనే ఓపెన్లీ కూలగొట్టేశారు. ఈ ప్రొటెస్ట్లో స్టూడెంట్స్ ఒక ఫేస్ మాత్రమే. అసలైన గేమ్ ఆడింది వీరి వెనుకల ఉన్నవారు. వాళ్ళే షేక్ హసీనాని తన పదవి నుంచి తప్పుకునేలా చేశారు. గత 2 సంవత్సరాలుగా ఇస్లామీ ఛాత్ర మనుషులు బంగ్లాదేశ్లో ఉన్న పలు యూనివర్సిటీస్లో జాయిన్ అయ్యారు. అయితే ఈ ఇస్లామీ ఛాత్ర షబీర్ గ్రూప్ ఏదైతే ఉందో ఇది జమాతీ ఇస్లామీకి చెందిన ఒక గ్రూప్, ఒక ఆర్గనైజేషన్, ఒక భాగం. సోర్సెస్ ప్రకారం ఆ తర్వాతనే వీళ్ళు స్టూడెంట్స్ను రెచ్చగొట్టడం మొదలుపెట్టారు. ఇస్లామీ ఛాత్ర షబీర్ అంటే ఐఎస్ఐ యొక్క మెయిన్ సెంటర్స్ ఢాకా యూనివర్సిటీ, చట్టిగాంగ్ యూనివర్సిటీ, జహాంగీర్ యూనివర్సిటీ అండ్ రాజషాహి యూనివర్సిటీ. ఇక్కడ ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే గత 3 ఏళ్లలో యూనివర్సిటీ ఎన్నికల్లో గెలిచిన విద్యా సంఘాలన్నీ ఇస్లామీ ఛాత్ర షబీర్ సపోర్ట్తోనే గెలిచాయి. ఇక్కడ ఇంకొక ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే లాస్ట్ 2 months నుంచి రిజర్వేషన్ కోటా కోసం ఎవరైతే ప్రొటెస్ట్ చేశారో వాళ్ళందరూ ఈ యూనివర్సిటీస్కి చెందిన వారే. అయితే ఇక్కడ ఐసిఎస్ ఎవరు? జమాత్ ఈ ఇస్లామీకి చెందిన ఒక గ్రూప్, ఒక ఆర్గనైజేషన్. అయితే కొన్ని రిపోర్ట్స్ ప్రకారం ఐసిఎస్కి అండ్ పాకిస్తానీ ఉగ్రవాద సంస్థ అయిన ఐఎస్ఐకి కొన్ని డీప్ కనెక్షన్స్ ఉన్నాయి. అండ్ వీళ్ళు ఎన్నోసార్లు పాకిస్తాన్కి కూడా వెళ్ళారు. సో ఇలా జమాతీ ఇస్లామీ ఐసిఎస్ ద్వారా ఆ ప్రొటెస్ట్లో అయితే ఇన్వాల్వ్ అయింది. అండ్ ఆ ప్రొటెస్ట్ వైలెంట్గా మారడానికి కారణం కూడా వీళ్ళే. ఇలా నేను కాదు, బంగ్లాదేశీ ఎక్స్పీఎం షేక్ హసీనాని ఆరోపించింది. అయితే జమాత్ పార్టీతో పాటు ఇక్కడ ఇంకొక పార్టీ కూడా ఇన్వాల్వ్ అయింది. ఎలా అంటే చూడండి, ఇంటెలిజెన్స్ ప్రకారం ఐఎస్ఐ సహకారంతో ఆపరేషన్ రెజీమ్ చేంజ్ కోసం ఒక బ్లూ ప్రింట్ రూపొందించబడింది. అంటే షేక్ హసీనాని తన పదవి నుంచి తప్పించడానికి ఒక బ్లూ ప్రింట్, ఒక ప్లానింగ్ తయారు చేయబడింది. అండ్ అదే ప్లానింగ్ బంగ్లాదేశ్లో అమలు చేశారు. సౌదీ అరేబియాలో తర్కీ రెహమాన్ అండ్ ఐఎస్ఐ అధికారుల మధ్య దీని గురించి మీటింగ్ జరిగింది. అండ్ ఈ మీటింగ్ యొక్క ఎవిడెన్స్ కూడా ఉన్నాయని బంగ్లాదేశ్ అఫీషియల్స్ క్లెయిమ్ చేశారు. అయితే ఇప్పుడు మీరు అనొచ్చు, ఇక్కడ తర్కీ రెహమాన్ ఎవరు, ఇతను ఎందుకు మధ్యలో వచ్చిండు, ఇతనికి వారికి సంబంధం ఏంటి అని. చూడండి, తర్కీ రెహమాన్ బంగ్లాదేశ్ నేషనల్ పార్టీ యాక్టింగ్ చీఫ్ అండ్ జియా ఖలీదా. ఒకవేళ బిఎన్పి గెలిస్తే ఈమెనే పిఎం అవుతుంది. ఈమె కొడుకే తర్కీ రెహమాన్. ఇక్కడ ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే సోర్సెస్ ప్రకారం పాకిస్తాన్ యొక్క ఐఎస్ఐ సభ్యులు స్టూడెంట్ ఫేక్ డిపిస్ పెట్టుకుని ఈ ప్రొటెస్ట్లో పాల్గొన్నారు. ఇలా నేను చేసిన రీసెర్చ్ అండ్ కొన్ని రిపోర్ట్స్ ప్రకారం జమాతీ ఇస్లామీ అండ్ బిఎన్పి కలిసి ఆపరేషన్ రెజీమ్ చేంజ్ అంటే ఈ ప్రొటెస్ట్లో ఇన్వాల్వ్ అయితే అయ్యారు. అండ్ వీరికి బ్యాక్ సపోర్ట్గా పాకిస్తాన్ అండ్ పాకిస్తాన్ యొక్క ఐఎస్ఐ. ఈ ప్రొటెస్ట్లో 2 పార్టీస్తో పాటు 2 కంట్రీస్ కూడా ఇన్వాల్వ్ అయ్యాయి.
ఫస్ట్ కంట్రీ ఏదో మనందరికీ తెలుసు, కాకపోతే సెకండ్ కంట్రీ ఎవరికి తెలియదు. షేక్ హసీనాని పదవి నుంచి తప్పించాలని ఈ కంట్రీ ఎన్నో ప్రయత్నాలు చేసింది. అయితే ఈ కంట్రీ మరేదో కాదు, యుఎస్. కానీ ఎందుకు అంటే యుఎస్ఏనే ఎందుకు ఇన్వాల్వ్ అయింది, ఎలా ఇన్వాల్వ్ అయింది? షేక్ హసీనాని పదవి నుంచి తప్పించడం వల్ల వీళ్ళకేంటి లాభం? బంగ్లాదేశ్లో 2024 ఎలక్షన్స్ అవ్వక ముందు యుఎస్ వారి అఫీషియల్స్ని బంగ్లాదేశ్కు పంపించారు. ఆ అఫీషియల్స్ బిఎన్పి పార్టీని కలిశారు. బిఎన్పి అండ్ యుఎస్ అఫీషియల్ మధ్య ఒక మీటింగ్ కూడా జరిగింది. కాకపోతే యుఎస్ అఫీషియల్స్ బిఎన్పిని కలిసిన తర్వాత జమాత్ పార్టీని కూడా కలిశారు. ఒక ఇలాంటి పార్టీ, ఆ పార్టీని 2024 ఎలక్షన్స్ నుంచి బ్యాన్ చేశారు. బంగ్లాదేశ్ విముక్తిని కూడా ఒప్పుకోరు. అలాంటి పార్టీని యుఎస్ అఫీషియల్స్ కలిశారు. అది కూడా ఎలక్షన్స్ 2 months బ్యాకే. ఆ తర్వాత బంగ్లాదేశ్లో ఎలక్షన్స్ జరిగాయి. ఈ ఎలక్షన్స్ ఆల్మోస్ట్ వన్ సైడెడ్గానే జరిగాయి. ఎందుకంటే బిఎన్పి నుంచి కొంతమంది పార్టిసిపేట్ చేశారు, జమాతీ ఇస్లామీ పార్టీని అయితే ఎలక్షన్స్ నుంచి బ్యాన్ చేశారు. ఇలా వాళ్ళు కూడా పార్టిసిపేట్ చేయలేకపోయారు. దాంతో షేక్ హసీనా వరుసగా 4 సార్లు బంగ్లాదేశ్లో పీఎంగా గెలుస్తుంది. ఆ తర్వాత డొనాల్డ్ లూక్, ఇతని పేరు గుర్తుపెట్టుకోండి, ఇతను ఒక యుఎస్ డిప్లొమాట్. బంగ్లాదేశ్లో 2024 ఎలక్షన్స్ అయిన తర్వాత ఇతను బంగ్లాదేశ్ను 3 సార్లు విజిట్ చేశాడు. అయితే ఇతనిపై కొన్ని ఆరోపణలు అయితే ఉన్నాయి. పాకిస్తాన్ ఎలక్షన్స్లో జోక్యం చేసుకున్నాడు అని. ఇతను ఇమ్రాన్ ఖాన్ని పవర్లో నుంచి దింపకపోతే యుఎస్ పాకిస్తాన్కు సపోర్ట్ చెయ్యదు అని చెప్పాడు. ఒకసారి మీరే ఆలోచించండి, ఒక ఇలాంటి వ్యక్తి పాకిస్తాన్ ఎలక్షన్స్లో జోక్యం చేసుకున్నాడు, రెజీమ్ చేంజ్ గురించి మాట్లాడాడు. అలాంటి వ్యక్తి బంగ్లాదేశ్ను 3 సార్లు విజిట్ చేశాడు. ఇతను 3వ సారి బంగ్లాదేశ్ని విజిట్ చేసిన కొన్ని రోజుల తర్వాత షేక్ హసీనా మీడియా ముంగడ వచ్చి ఓపెన్లీ ఇలా చెప్పారు: ఒక వైట్ క్రిస్టియన్ కంట్రీ తమ దేశం నుంచి 2 కోరుకుంటుంది. ఒకటి బంగ్లాదేశ్కు చెందిన సెంట్ మార్టిన్ ఐలాండ్ వారికి కావాలని, ఇంకొకటి ఇండియాను, బంగ్లాదేశ్ను, మయన్మార్ భాగాలను విడదీసి ఒక వైట్ క్రిస్టియన్ కంట్రీ నిర్మించాలని కోరుకుంటుంది. ఇది తన పవర్లో ఉండంగా అస్సలకే జరగనివ్వదని, అండ్ ఆ వైట్ క్రిస్టియన్ కంట్రీ తన గవర్నమెంట్ను కిందికి దింపి బిఎన్పి అండ్ జమాత్ పార్టీని పవర్లోకి తీసుకురావాలని చూస్తుంది అని. ఇలా షేక్ హసీనా యుఎస్ పేరు చెప్పకుండానే ఒక హింట్ ఇచ్చారు. కాకపోతే ఆ టైంలో తన మాటలు ఎవ్వరూ పట్టించుకోలేదు. కాకపోతే ప్రెజెంట్ సిచ్యువేషన్ అంటే బంగ్లాదేశ్లో జరుగుతున్నది చూస్తుంటే షేక్ హసీనా చెప్పింది నిజమే అని అనిపిస్తుంది. ఎందుకంటే యుఎస్ కూడా ఎన్నో సంవత్సరాల నుంచి ఆ ఐలాండ్ను వారి సొంతం చేసుకోవాలని చూశారు. ముజిబుర్ రెహమాన్ చనిపోయిన తర్వాత కూడా 1977 నుంచి 1990 వరకు ఒకసారి బిఎన్పి, మరోసారి ఆర్మీ ఈ ఐలాండ్ను యుఎస్కు అమ్మాలని చూశారు. కాకపోతే ఆ టైంలో అలా జరగలేదు. అండ్ ఇప్పుడు షేక్ హసీనా తన గవర్నమెంట్ పడిపోవడానికి యుఎస్ఏ కారణమని ఆరోపించారు. Soon after Sheikh Hasina's ouster from Bangladesh, reports claim she blamed the US for the fall of her government. The US wanted St. Martin's Island, but Sheikh Hasina didn't give it to them. బంగ్లాదేశ్లో తిరుగుబాటు, అల్లర్ల వెనుక అమెరికా హస్తం ఉందని ఆ దేశ మాజీ ప్రధాని షేక్ హసీనా ఆరోపించారు. కానీ షేక్ హసీనా తన పదవి నుంచి తప్పుకున్న తర్వాత బంగ్లాదేశ్లో కొన్ని ఇలాంటి సంఘటనలు జరుగుతాయి. ఆ సంఘటనలను అసలు ఎవ్వరూ ఎక్స్పెక్ట్ కూడా చేయరు. బంగ్లాదేశ్లో ఉండే మైనారిటీ హిందువులపై దాడులు జరిగాయి. దాదాపు 27 డిస్ట్రిక్ట్లో హిందువులపై అటాక్స్ జరిగాయి. 2 హిందూ కౌన్సిలర్స్ని చంపేశారు. హిందువుల ఇళ్లలోకి వెళ్ళి వస్తువులు దొంగలించారు అండ్ అమ్మాయిలను కిడ్నాప్ చేశారు. Minorities, their businesses and temples also came under attack at multiple locations. మెహర్పూర్లో ఉండే ఒక ఇస్కాన్ టెంపుల్పై అటాక్ జరిగింది అండ్ మహాకాళి టెంపుల్ని ధ్వంసం చేశారు. ఎక్స్ యూజర్ రాహుల్ వర్మ తన ఎక్స్లో ఇలా ట్వీట్ చేశాడు: తన ఫ్రెండ్ యొక్క చుట్టాల ఇంటిని అంటించేశారు అండ్ తన ఫ్రెండ్ యొక్క అత్తను అత్యాచారం చేయడానికి కూడా ప్రయత్నించారు. TV9 ఎగ్జిక్యూటివ్ ఆదిత్యరాజ్ ఎక్స్లో ఇలా పోస్ట్ చేశాడు: తను ఇస్కాన్ టెంపుల్ దగ్గరికి వెళ్ళిన తర్వాత ఇస్కాన్ టెంపుల్ అఫీషియల్స్తో మాట్లాడిన తర్వాత తనకు తెలిసింది ఏంటంటే ఒక్క ఇస్కాన్ టెంపుల్ పై అటాక్ జరగలేదు, టోటల్ 5 ఇస్కాన్ టెంపుల్స్ పై అటాక్స్ జరిగాయి అండ్ ఆ ఇస్కాన్ టెంపుల్స్ను ధ్వంసం చేశారు. బంగ్లాదేశ్ రిలీజియస్ మైనారిటీ ఆర్గనైజేషన్కు చెందిన రానా దాస్ గుప్తా హిందువులపై కావాలనే అటాక్ చేస్తున్నారని తెలిపారు. ఇలా షేక్ హసీనా బంగ్లాదేశ్ నుంచి వెళ్ళిపోయిన తర్వాత ప్రొటెస్టర్స్ హిందూ మైనారిటీస్ పై అటాక్ చేశారు అండ్ ఆ అటాక్స్కు సంబంధించిన కొన్ని ఘోరమైన వీడియోస్ అండ్ ఫుటేజ్ ఇంటర్నెట్లో చాలా వైరల్ అయ్యాయి. ఈ సో కాల్డ్ స్టూడెంట్ ప్రొటెస్టర్స్ తీసుకున్న యాక్షన్కి రియాక్షన్గా హిందూస్ అందరూ యునైట్ అయ్యి
బంగ్లాదేశ్లో ప్రొటెస్ట్ చేయడం మొదలుపెట్టారు. ఈ ప్రొటెస్ట్ బంగ్లాదేశ్ క్యాపిటల్ అయిన ఢాకాలో జరిగింది. Bangladesh, hundreds of people protested in Bangladesh's capital against violence targeting minority Hindus in the country after the downfall of the Sheikh Hasina government. Protesters carrying posters chanted slogans, appealed for peace and called for safety in Bangladeshi minorities. ఈ ప్రొటెస్ట్లో బంగ్లాదేశీ హిందూస్ వాళ్ళు పడుతున్న బాధలను, వాళ్ళు పడుతున్న ఆవేదనలను ఓపెన్లీ మీడియా ముంగడ వచ్చి తెలిపారు. ఇలా హిందూ లీవ్స్ మ్యాటర్ అనే స్లోగన్తో బంగ్లాదేశ్లో ఉన్న హిందువులందరూ కలిసి ప్రొటెస్ట్ చేశారు. అండ్ ఎంతోమంది వరల్డ్ వైడ్గా ఈ ప్రొటెస్ట్కు సపోర్ట్ కూడా చేశారు. ఇంటరిమ్ గవర్నమెంట్ రిలీజ్ చేస్తున్న యూనుస్ ఖాన్కు మన పిఎం మోడీ గారు హిందువుల సురక్షణ కోసం అండ్ మైనారిటీ సురక్షణ కోసం ఎక్స్లో ట్వీట్ చేశాడు. షేక్ హసీనా బంగ్లాదేశ్ నుంచి వెళ్ళిపోయిన కొద్ది రోజుల క్రితమే బంగ్లాదేశ్లో ఇంటరింగ్ గవర్నమెంట్ ఫామ్ అయింది. ఇక్కడ ఇంటరింగ్ గవర్నమెంట్ అంటే టెంపరీ గవర్నమెంట్ అని అర్థం. అయితే ఈ టెంపరీ గవర్నమెంట్ని లీడ్ చేస్తుంది యూనుస్ ఖాన్. ఇతను ఒక నోబెల్ ప్రైజ్ విన్నర్ అండ్ ఇతనికి యుఎస్ఏకి చాలా మంచి రిలేషన్స్ అయితే ఉన్నాయి. యూనుస్ ఖాన్ గురించి మేబీ నెక్స్ట్ వీడియోలో మాట్లాడుకుందాం. ఇప్పుడైతే బంగ్లాదేశ్లో జరిగిన సంఘటన మన దేశంపై ఎలా ఇంపాక్ట్ చూపుతుంది, బంగ్లాదేశ్ తర్వాత నెక్స్ట్ టార్గెట్ మనమేనా? ఏం మాట్లాడుతున్నావు బ్రో, నెక్స్ట్ మనం ఎందుకు టార్గెట్ అవుతాం? అదేదో బంగ్లాదేశ్తో జరిగింది, మనకేంటి సంబంధం? అయినా కానీ ఈ ఇన్సిడెంట్ వల్ల మన దేశంపై ఎందుకు ఇంపాక్ట్ పడుతుంది అని మీకు అనిపిస్తే ఇప్పుడు నేను చెప్పబోయేది విన్న తర్వాత మీ మీద మీకే నవ్వొస్తుంది. బంగ్లాదేశ్లో జరిగిన కొన్ని ఇన్సిడెంట్స్ గత కొన్ని సంవత్సరాల క్రితం శ్రీలంక అండ్ ఆఫ్ఘనిస్తాన్లో కూడా జరిగాయి. 2021లో ఆఫ్ఘనిస్తాన్లో అండ్ 2022లో శ్రీలంకలో వాళ్ళ లీడర్స్ దేశం నుంచి పారిపోవడం వల్ల ఆ రెండు దేశాలకు ఎంతో నష్టం కలిగింది. ఇక పాకిస్తాన్ గురించి అయితే ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంతే మంచిది. ఎందుకంటే మయన్మార్ అండ్ పాకిస్తాన్లోనైతే ఇప్పటికీ ఆర్మీ రూలే నడుస్తుంది. అయితే మీరు ఇక్కడ ఒక ప్యాటర్న్ గమనించారా? అంటే ఈ అన్ని ఇన్సిడెంట్స్ మన ఇండియా చుట్టుపక్కలలోనే జరిగాయి అండ్ ఇవన్నీ మన నైబరింగ్ స్టేట్స్. అండ్ ఇది మన దేశానికి అస్సలు మంచిది కాదు. బంగ్లాదేశ్లో ఎలా అయితే జరిగిందో మన దేశంకి కూడా అలానే జరగచ్చు. సోర్సెస్ ప్రకారం దేర్ ఆర్ ఎ ఛాన్సెస్ బంగ్లాదేశ్లో ఎలా అయితే జరిగిందో మన ఇండియాలో కూడా అలా జరగచ్చు. ఎందుకంటే బంగ్లాదేశ్లో రిజర్వేషన్ కోటా కోసం ఎలా అయితే వైలెన్స్ జరిగిందో మన ఇండియాలో ఉన్న మణిపూర్లో కూడా రిజర్వేషన్ కోసమే ఎంతో వైలెన్స్ జరిగింది. షేక్ హసీనా వరుసగా 4 సార్లు గెలిచిన తర్వాత కొంతమంది ఇన్ఫ్లుయెన్సర్స్ తనను ఎలా అయితే డిక్టేటర్ అని ఆరోపించారో మన ఇండియాలో కూడా మోడీ గారు 3వ సారి గెలవక ముందే ఎంతో మంది సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్స్ చివరికి ఆపోజిషన్ కూడా మోడీ గారిని ఒక డిక్టేటర్ అని ఆరోపించారు. అండ్ బంగ్లాదేశ్లో జరిగిన ప్రొటెస్ట్లో ఎలా అయితే కొంతమంది ఉగ్రవాద సంస్థ జెండాలు పట్టుకుని తిరిగారో అలానే మన ఇండియాలో జరిగిన ఫార్మర్ ప్రొటెస్ట్లో కూడా ఖలిస్తానీ ఉగ్రవాద జెండాలు పట్టుకుని తిరిగారు. ఎలా అయితే పాకిస్తాన్ యొక్క ఐఎస్ఐ బంగ్లాదేశీ ప్రొటెస్ట్లో ఇన్వాల్వ్ అయ్యారో అలానే ఖలిస్తానీ ఉగ్రవాదులు ఫార్మర్ ప్రొటెస్ట్లో ఇన్వాల్వ్ అయితే అయ్యారు. బంగ్లాదేశ్లో జరిగింది మన ఇండియాలో జరగకూడదని నేననే కాదు ప్రతి ఒక్క భారతీయుడు కోరుకుంటాడు. బట్ దేర్ ఆర్ ఛాన్సెస్, జరగచ్చు. నేను ఈ టాపిక్ పై రీసెర్చ్ చేసిన తర్వాత నాకు కొన్ని షాకింగ్ ఫ్యాక్ట్స్ తెలిసాయి. కాకపోతే ఈ వీడియోలోనైతే నేను చెప్పలేను. బట్ నెక్స్ట్ వీక్లో ఈ టాపిక్ పై ఫుల్లీ డీటెయిల్డ్గా రీసెర్చ్ చేసి వీడియో చేస్తాను. సో అప్పటి వరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఈ వీడియో మీకు కొంచెమైనా ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే ఈ వీడియోకి లైక్ చేయండి చాలు.